హలో వ్యూయర్స్, ఈరోజు ఏ ప్రొఫెషన్లో అయినా సక్సెస్ఫుల్ కావాలంటే కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఏ లాంగ్వేజ్ అయినా అందులో మీకు ఎన్ని వర్డ్స్ తెలిసాయి అనే దాన్ని బట్టి మీకు ఆ లాంగ్వేజ్ పైన ఎంత గ్రిప్ ఉందో అనేది తెలుస్తుంది. వొకాబులరీ అంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ గురించి తెలుసుకోవడం. 500 వర్డ్స్ తెలిసాయి అనుకోండి, ఒక వర్కింగ్ నాలెడ్జ్ వస్తుంది. మీకు 1000 వర్డ్స్ వచ్చాయనుకోండి, కాస్త కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అంటే ఎవరితోటైనా కూర్చొని ఒక 10-15 మినిట్స్ మీరు మాట్లాడొచ్చు. 3000 వర్డ్స్ తెలిసాయనుకోండి, మీకు ఫ్లూయెన్సీ వచ్చినట్టు. అదే 6000 వర్డ్స్ వచ్చాయనుకోండి, లాంగ్వేజ్ మీద గ్రిప్ వచ్చినట్టు. చాలా మటుకు ఇంగ్లీష్ లో నేను చూస్తాను కదా, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకు కూడా ఒక 1000 to 2000 వర్డ్స్ వెకాబులరీలోనే చాలా మంది ఉంటారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో ఆ 1000 నుంచి మీరు 6000 ఎక్స్పర్టైజ్ లెవెల్ వరకు వెళ్ళాలి అనుకుంటున్నారు, ఆ గ్యాప్ ఒక 5000 వర్డ్స్ ఉంటాయి. ఈ 5000 వర్డ్స్ ను కూడా ఒక 2 years లో మనం కవర్ చేయొచ్చు, ఎవ్రీడే 7 వర్డ్స్ నేర్చుకొని. ఇది అంత ఈజీ కాదు, అంత పెద్ద కష్టమైన పని కూడా కాదు. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు ప్రగాఢమైన కోరిక ఉండాలి. నేను సక్సీడ్ కావాలి, నేను ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనేది మీకు లోపల నుంచి ఉండాలి. సో దానికోసం మీరు క్రమం తప్పకుండా ఎవ్రీడే కనీసం ఒక గంట వెచ్చించాలి. తర్వాత ఇదేదో బట్టి పట్టడం అది ఇదంతా కాదు. మీకు ప్రేమ ఉందనుకోండి ఒక లాంగ్వేజ్ మీద, లాంగ్వేజెస్ అన్ని కూడా ప్రేమతోటి వచ్చేవి, అంటే ఏదో పనిలాగా నేర్చుకుంటే వచ్చేవి కాదు. దీనికి చాలా స్మార్ట్ మెథడ్స్ ఉంటాయి. అంటే వాటిని వర్డ్స్ని ఎట్లా విడగొట్టి, ఎటిమాలజీ అంటారు, వాటి రూట్స్కి వెళ్ళి ఒక రూట్ తోటి 10 వర్డ్స్ నేర్చుకోవచ్చు. నెమానిక్స్ అంటారు, అంటే మెమరీ ఎయిడ్స్ ఉంటాయి. ఇట్లా చాలా చాలా టూల్స్ ఉన్నాయి మన దగ్గర. సో దీంతో మీరు ఒక 2 years లోనే నిష్ణాతులు అయిపోతారు ఇంగ్లీష్లో. అలా అవుదాం అనుకుంటున్నారా? అయితే నా మొత్తం డీటెయిల్డ్ వీడియో చూడండి, ఈ కింద లింక్ ప్రెస్ చేసి. థ్యాంక్ యూ.